అందరికీ నమస్కారం. కాంతిధార యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. భవిష్యత్ కృష్ణుడిదే కృష్ణతత్వం 5వ భాగం గురించి తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో కృష్ణుడు గొప్ప పాత్రను పోషించాడు. ఎంత గొప్పదంటే అతడు కావాలనుకుని ఉంటే యుద్ధాన్ని ఆపగలిగి ఉండేవాడు. కానీ యుద్ధం జరిగింది. ఆ సమయంలో వేలాది మంది మరణించారు. ఎంతో విధ్వంసం జరిగింది. సహజంగానే అందుకు అతడిపైనే బాధ్యత ఉంది. మీరు అతన్ని సమర్థిస్తారా లేక నిందిస్తారా? శాంతి సమరాల మధ్య కూడా ఇదే జరుగుతుంది. ఇక్కడ కూడా మనం ఎన్నిక చేస్తాం. మనం శాంతిని ఎన్నుకుని యుద్ధాన్ని పోరాటాన్ని తిరస్కరిస్తాం. మనం ఎన్నిక చేయకుండా జీవించలేమనిపిస్తుంది. అయితే ప్రపంచం వైరుధ్యాల భిన్నత్వాల ఏకత్వం, విభిన్న స్వరాల సంగీత కచేరీ. అది ఒంటరి గీతంగా ఉండలేదు. ఒకప్పుడు ఒక వ్యక్తి ఒక సంగీత వాయిద్యాన్ని వాయిస్తున్నాడు. అతడు ఒకే స్వరాన్ని ఒకే తీగపై ఒకే చోట వాయించాడు. అతడు అలా గంటల తరబడి వాయించాడు. అతడి కుటుంబ సభ్యులే కాదు, పొరుగువారు కూడా దానివల్ల చిరాకు పడ్డారు. చివరికి కొంతమంది అతని దగ్గరికి వచ్చి అతడితో, మేమెంతోమంది సంగీత కళాకారులను విన్నాం. వారు రకరకాలైన ఎన్నో స్వరాలను కలిపి రాగాలు వాయించారు. నీవు ఒకే స్వరం దగ్గర ఎలా చిక్కుకుపోయావు అన్నారు. అందుకు అతడు, నేను సరి అయిన స్వరాన్ని కనిపెట్టాను. మిగిలిన వారు దానికోసం ఇంకా వెతుకుతున్నారు. అయితే నేను సరైన ఆ స్వరానికే అంకితమైపోయాను. నేనింకా ఎంత మాత్రం పరిశోధించనవసరం లేదు అన్నాడు. మన మనసు జీవితంలో ఒకే స్వరాన్ని ఎన్నుకోవాలి అనుకుంటుంది. మిగిలిన వాటిని తిరస్కరిస్తుంది. అయితే కేవలం మరణంలో మాత్రమే ఎవరైనా ఒంటరి స్వరాన్ని కనిపెట్టగలరు. జీవితానికి సంబంధించినంత వరకు అది అనేక విభిన్నమైన వ్యతిరేక స్వరాలతో మేళవించి ఉంటుంది. మీరు పురాతన భవనాలకు ఉండే ఆర్చ్ ద్వారాల్ని చూసారా? చూసి ఉంటే మీకు తెలిసేది. దాన్ని కట్టడానికి ఆకారంలో వ్యతిరేకంగా ఉన్న ఇటుకలను ఒకదాని పక్కన ఒకటి పెట్టి ఉంటాయి. ఈ భిన్నమైన ఇటుకలు ఒకదాని పక్కన మరొకటి పెట్టడం వల్ల అవి మొత్తం భవనం బరువుని మోయగలుగుతాయి. ఒకే రకమైన ఇటుకలతో కమాను కట్టడాన్ని ఊహించగలరా? అప్పుడు ఇల్లు కట్టలేం. అది అక్కడికక్కడే కూలిపోతుంది. మన జీవిత నిర్మాణం దాని వ్యతిరేకతల వల్ల కలిగే ఒత్తిడి సహాయంతోనే ఒకటిగా కలిసి ఉంది. యుద్ధం కూడా జీవితం యొక్క ఒత్తిడిలో భాగమే. యుద్ధం పూర్తిగా హానికరం, వినాశకరం అని అనుకునేవారు తప్పుగా ఆలోచిస్తున్నారు. వారి దృష్టి విభజింపబడి ఉంది, హర్స్వంగా ఉంది. మానవజాతి నాగరికతల అభివృద్ధి క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ అభివృద్ధిలో యుద్ధం యొక్క పాత్ర చాలా ఉందని తెలుసుకుంటాం. ఈనాడు మనిషికి ఏదైతే ఉందో, జీవితంలో ఉన్న మంచి విషయాలన్నీ అదంతా ముందుగా యుద్ధం ద్వారానే లభించాయి. ఈ రోజున భూమి అంతా రోడ్లతోనూ హైవేలతోనూ నిండి ఉందంటే దానికి యుద్ధానికి సంసిద్ధమయ్యే క్రమంలో మనిషి ఏర్పాటు చేసుకున్నవే. ఈ రోడ్లు హైవేలు మొదట యుద్ధం చేయడానికే నిర్మించబడ్డాయి. దూర ప్రాంతాలకు సైన్యాలను తరలించడానికి. అవి ఇద్దరు స్నేహితులు కలవడం కోసం ఉపయోగంలోకి రాలేదు. లేక సుదూర ప్రాంతాల్లో నివసించే ఇద్దరు స్త్రీ పురుషులు వివాహం చేసుకోవడానికి నిర్మించలేదు. నిజానికి ఇద్దరు శత్రువులు ఒకరినొకరు ఎదుర్కోవడానికి, యుద్ధం చేయడానికి ఉనికిలోకి వచ్చాయి. అన్ని చోట్ల మనం పెద్ద పెద్ద భవనాలను చూస్తాం. అవన్నీ కోటగోడలను కట్టే క్రమంలో వచ్చాయి. కోటలను యుద్ధమే కనిపెట్టింది. ముందుగా ఈ నేలపైన ఎత్తైన గోడలు శత్రువులను దూరంగా ఉంచే ఉద్దేశంతో కట్టబడ్డాయి.
ఆ తరువాతే మిగిలిన ఎత్తైన గోడలు, భవనాలు, ఆకాశహర్మ్యాలు రావడం మొదలయ్యాయి. ఇప్పుడు మనకు ప్రపంచంలోని అన్ని పెద్ద పట్టణాల్లో ఆకాశహర్మ్యాలు కనిపిస్తాయి. అయితే ఈ ఆకాశహర్మ్యాలు యుద్ధాల యొక్క వారసులు. మనిషి యొక్క ఆధునిక సంపద అంతా విజ్ఞాన శాస్త్ర ఉన్నత సాంకేతిక ఫలితంగా వచ్చింది. వాస్తవానికి మనిషి సాధించినవన్నీ యుద్ధానికి రుణపడి ఉన్నాయి. నిజానికి యుద్ధం మనిషిలో ఎంత ఒత్తిడిని కలిగిస్తుందంటే, ఎలాంటి సవాళ్లను విసురుతుందంటే, దాంతో మనలో నిద్రాణంగా ఉన్న శక్తులు వాటి కూకటి వేళ్ల వరకు కుదిపివేయబడతాయి. ఫలితంగా అవి మేల్కొంటాయి, పనిచేస్తాయి. శాంతి సమయంలో మనం సోమరిగా, బద్ధకంగా ఉండవచ్చు. అయితే యుద్ధకాలం భిన్నమైంది. యుద్ధం మన చురుకుదనాన్ని పురికొల్పుతుంది. అసాధారణమైన సవాళ్లు ఎదురవడంతో మనలో నిద్రావస్థలో ఉన్న శక్తులు మేల్కొని తమను తాము వ్యక్తీకరించుకోవాలి. అందుకే యుద్ధ సమయంలో మనం అసాధారణంగా ప్రవర్తిస్తాం. మనం ఊరికే సామాన్యులుగా ఉండడం మానేస్తాం. యుద్ధకాలంలో మనిషి తెలివి ఒక్కసారిగా పెద్ద గెంతు గెంతి అత్యున్నత సామర్థ్యంతో పనిచేయడం మొదలుపెడుతుంది. యుద్ధ సమయంలో మనిషి మెదడు సాధారణంగా కంటే ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తుంది, గొప్ప ముందడుగు వేస్తుంది. అదే మామూలు పరిస్థితుల్లో అలా పనిచేయడానికి శతాబ్దాలు పడుతుంది. చాలామంది కృష్ణుడు మహాభారత యుద్ధాన్ని ఆపి ఉంటే భారతదేశం సిరి సంపదలతో తులతూగేదని అనుకుంటారు. అది అత్యున్నత అభివృద్ధి శిఖరాలను తాకి ఉండేదని, ఎంతో ఉన్నతిని సాధించేదని అంటారు. అయితే వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. కృష్ణుడి లాంటి మరికొందరు మనకి ఉండి ఉంటే మహాభారత యుద్ధం లాంటివే మరిన్ని యుద్ధాలను మనం చేసి ఉంటే ఈరోజు మనం అభివృద్ధి శిఖరాలపై ఉండేవాళ్ళం. మహాభారతం జరిగి సుమారు 5,000 సంవత్సరాలు గడిచాయి. ఈ 5,000 సంవత్సరాల్లో మనం ఒక పెద్ద యుద్ధం కూడా చేయలేదు. చారిత్రాత్మకమైన కురుక్షేత్ర సంగ్రామంతో పోలిస్తే ఆ తరువాత చేసిన యుద్ధాలన్నీ చిన్న యుద్ధాలు. అవన్నీ చాలా చిన్నవి, ఏ ప్రాధాన్యత లేనివి. నిజానికి వాటిని యుద్ధాలనడమే తప్పు. అవి చిన్న చిన్న పోరాటాలు, కొట్లాటలు. మనం కొన్నైనా మహాయుద్ధాల్లో పోరాటం చేసి ఉంటే ఈరోజు ఈ భూమి మీద మనది అత్యంత సంపన్నమైన అభివృద్ధి చెందిన దేశంగా ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మనం నిచ్చెన అడుగున ఉన్నాం. గొప్ప యుద్ధాలు చేసిన దేశాలన్నీ ఈరోజు అభివృద్ధి, సంపద యొక్క శిఖరాలనంటాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ నాశనమయ్యింది, శాశ్వతంగా దుర్బలమైపోయింది అనుకున్నారు. అయితే 20 ఏళ్లలోనే మొదటి ప్రపంచ యుద్ధపు జర్మనీ కంటే అత్యంత శక్తివంతమైన రెండో ప్రపంచ యుద్ధపు జర్మనీగా ఉద్భవించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో అంత హీనంగా ఓడించబడ్డ దేశం మరొక యుద్ధం చేయగలదని కలలో కూడా ఎవరూ అనుకుని ఉండరు. జర్మనీ మరొక శతాబ్దం తర్వాత కూడా యుద్ధానికి సిద్ధపడడం సాధ్యం కాదనుకున్నారు. అయితే కేవలం 20 ఏళ్లలోనే అది జరిగింది. ప్రపంచంలో గొప్ప శక్తిగా జర్మనీ ఆవిర్భవించింది. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధంలో విడుదలైన శక్తులను ఈ దేశం గొప్ప పట్టుదలతో సమర్థవంతంగా వినియోగించుకుంది. ధన్యవాదాలు. మరిన్ని విషయాలు 6వ భాగంలో తెలుసుకుందాం.